హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి నేను మీకు జున్ను ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. జున్ను అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదండి. బఫెలోస్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 3-4 డేస్ తీసే పాలనే జున్ను అంటారు. ఆ జున్ను ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో బెల్లం తురుము అనేది వేసేసి బెల్లం తురుము మంచిగా కరిగించుకోవాలి. కరిగించడం అంటే స్టవ్ మీద కాదండి, చేత్తోనే ఇట్లా చితిపేసి వాటర్ పోసి ఇలా జిల్బరించాలి. తర్వాత షుగర్ వేసుకోవాలండి. షుగర్ అనేది మీ ఇష్టం అండి. మొత్తం బెల్లంతోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే మొత్తం చక్కెరతో తయారు చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట. తర్వాత వచ్చేసి మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు ఒక 6-7 లేకపోతే 8 అలా తీసుకొని వాటిని బాగా దంచుకోవాలండి. ఇలా దంచిన తర్వాత మిరియాల పొడిని బెల్లం మిశ్రమంలో వేసేయాలి. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా షేక్ చేసేసి బెల్లం ఏమైనా ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటే వాటిని ఇలా చేత్తో చితిపేసుకోవాలండి. మంచిగా చితిపి కలుపుకోవాలి. కలిపిన తర్వాత జున్ను పాలని చెప్పాను కదా, ఆ పాలు అనేది ఈ మిశ్రమంలో వేసుకోవాలి. బెల్లం మిశ్రమం ఇక్కడ ఈ విధంగా చూపించిన విధంగా ఇలా పోసుకోవాలండి. బెల్లం వాటర్లో పోసిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేస్తేనే జున్ను అనేది మంచిగా తయారవుతుంది. మంచిగా గడ్డలాగా తయారవుతుంది అనమాట జున్ను. సాల్ట్ దానికి టేస్ట్ అనమాట. వేసిన తర్వాత ఒక్కసారి చేత్తో మళ్ళొకసారి అన్నిటిని ఇలా చేత్తో కలుపుకుంటూ తిప్పుకోవాలి. కలిపి తిప్పేసి తర్వాత మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ వాటర్లో మనం డబల్ బాయిల్ మెథడ్ చేస్తాం కదా, అలా చేయాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్లో ఇప్పుడు కలిపిన జున్ను పాలు మిశ్రమం ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఆ మూత మీద మనం మంచిగా గట్టి బరువు పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే ఆవిరిపోకుండా మంచిగా గడ్డలాగా ఉడుకుతుంది జున్ను అనేది. పెట్టేసి మనం ఇప్పుడు వాటర్ గిన్నె ఉంది కదండి పెద్దది, దానిపైన కూడా ఇంకొక మూత పెట్టుకోవాలి. వాటర్ వేపర్ ఉంటుంది కదా, ఆ వేపర్ అంతా మంచిగా జున్నుకు పట్టేసి జున్నును మంచిగా ఉడికిస్తుంది. అట్లా 10-15 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే జున్ను అనేది ఉడికిపోయి ఉంటుంది మంచిగా. ఇక్కడ కొంచెం లిక్విడ్ లాగా ఉందండి, ఎందుకంటే మాకు జున్ను పాలు అనేవి 3rd డే పోసారండి. ఫస్ట్ డే సెకండ్ డే అయితే మంచిగా గడ్డలాగా అవుతుంది, కేక్ లాగా. అలా గడ్డగా అయినప్పుడు దాన్ని కట్ చేసుకొని తినొచ్చు మంచిగా పీసులు చేసుకొని. కాకపోతే ఇక్కడ వచ్చేసి 3rd డే కాబట్టి మాకు లిక్విడ్ టైప్లో అయిందండి మంచిది. ఇది జున్ను వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు జున్ను పాలు దొరికితే ఇలా తయారు చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మేము టేస్ట్ చేసి చూస్తున్నాము. చాలా చాలా బాగుంది జున్ను అయితే. ఓకేనండి, బాయ్.